ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక నూతన ఉదయాన గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మీరంతా బాగున్నారని, దేవుని కృపలో మీరంతా బాగుండాలని ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే వాగ్దానము, ఎందుకంటే నీకు నేనున్నాను, నీవు ఏ బంధకాల్లో ఉన్నా తప్పక నేను విడిపిస్తాను, ఒకవేళ కింద పడినా నేను లేవనెత్తుతాను, నేనున్నాను నీకని నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను లేవనెత్తడానికి రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అందువల్ల ఉదయాన్నే ఎన్ని పనులున్నా ప్రార్థించడం, వాక్యం చదవడం, వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ గృహంలో సమస్యల్లో, శోధనలో సాతాను అణచివేయబడాలి అంటే వాక్యం అనే ఖడ్గం మీ గృహాల్లో ఉండాలి. కాబట్టి వాక్యాన్ని ఎత్తిపట్టండి. ఆశ్చర్యకరమైన విజయాలు మీరు పొందుకోబోతున్నారు. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడైన దేవుని చేతుల్లో మీరున్నారు, భయపడకండి. ఆ చేతులే మిమ్మల్ని విడిపిస్తాయి, మిమ్మల్ని లేవనెత్తుతాయి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ నూతన ఉదయాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అనేక కీడుల గుండా నువ్వు ప్రయాణిస్తూ ఉన్నవేమో, ఏ కీడు నీకు తగులుతుందో అని ఎంతో భయపడుతూ, ఎంతో జాగ్రత్తగా ఉంటూ, ఇప్పుడు ఏది సంభవిస్తుందో, ఎలా ఉంటుందో, ఏం జరగబోతుందో నాకు తెలియడం లేదు, నా జీవితం అంతా గందరగోళంగా ఉందని ఒకవేళ కలవరంతోనే నువ్వు దినాన్ని ప్రారంభిస్తూ, కలవరంతోనే నువ్వు దినాన్ని ముగిస్తూ, ఈ విధంగా అనేక దినాలు నువ్వు గడుపుతూ ఉన్నావేమో. అయితే కీడు నుండి తప్పించబడే మార్గాన్ని దేవుడి రోజు నీకు చూపిస్తున్నాడు. నా పిల్లలు బయటకు వెళ్తున్నారు, వారికి కీడు తగులుతుందేమో. నా భర్త బయటకు వెళ్తున్నారు, మంచి ఎదురు లేకపోతే కీడు సంభవిస్తుందేమో. ఈ పని ఈ ఘడిలో చేయకపోతే కీడు సంభవిస్తుందేమో. మంచి రోజు కాకపోతే కీడు సంభవిస్తుందేమో అని అనేక డౌట్స్తో నీవు అనేక స్వంత ప్రయత్నాలు చేస్తూ, అనేక కీడులు చూస్తూ, అనేక నష్టాలు చూస్తూ ఉన్నావేమో. నాకు కలుగుతున్న ఈ కీడంతా నేను మంచి చూడకపోవడం వల్లే జరుగుతుందన్నట్లుగా నీవు భావిస్తూ ఉన్నావేమో. అయితే దేవుని ఉద్దేశం అది కాదు. దేవుడు తన రూపంలో, తన పోలిక చొప్పున చేసుకున్న నరులను సృష్టి అంతటిపైన అధికారులుగా చేశాడు. సర్వ సృష్టి వారికి లోబడికే కానీ వారికి కీడు కలుగు చేయడానికి ఎంత మాత్రం కాదు. వారికి కీడు కలుగు చేయడానికి వాటిలో దేనికి దేవుడు అధికారం ఇవ్వలేదు. అయితే ఏ మనిషి అయితే పాపము చేత దైవ లక్షణాలను కోల్పోతాడో వానిపై సాతాను ఆధిపత్యం చెలాయించి కీడును కలిగించగలుగుతున్నాడు. అంటే దీనిని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, సర్వాధికారి అయిన దేవాది దేవుని హస్తాలలో, ఆయన రెక్కల క్రింద జీవించే వారికి ఏ కీడు తగలదు. ఏది ఎంత మాత్రం హాని చేయడానికి వేటికి అధికారం లేదు. ఎవరైతే దేవునికి దూరంగా ఒంటరిగా ఉంటారో అంధకార శక్తులు వారికి కీడు కలుగు చేయడానికి ధైర్యం చేయగలుగుతాయి. అంతేగాని మరి ఏది కూడా మనుషులకు కీడు కలిగించలేదని లేఖనాలను బట్టి మనకు అర్థమవుతోంది. అందుకే యేసుప్రభువు సెలవిచ్చారు. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో, పాములను తేళ్లను త్రొక్కడానికి శత్రుబలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియో ఎంత మాత్రమును మీకు హాని చెయ్యదు అని. అవును, సర్వ సృష్టికర్త అయిన దేవునికి ఎవరైతే లోబడతారో వారికి కీడు చేయడానికి ఆయన సృష్టించిన ఈ సృష్టి అంతటిలో ఏది కూడా త్వరపడదు. ఎందుకంటే సృష్టి అంతటికి తెలుసు, మమ్మల్ని అందరినీ సృష్టించిన సృష్టికర్త ఆయన చేతి క్రింద ఉన్నారు, ఆయన హస్తాల క్రింద ఉన్నారు. కాబట్టి వారికి నేను కీడు చెయ్యలేను అని ఈ సృష్టి కానీ, ఈ సృష్టిలో ఏది కానీ
చీకటి శక్తులు కానీ వారికి కీడు చెయ్యలేవు. ఎన్నో కీడు కలిగించే శ్రమలు ఎదురవుతాయి, ఎన్నో శోధనలు ఎదురవుతాయి. విపత్తు జరిగిందన్నట్లుగా అనేక శ్రమలు, అనేక భయంకరమైన ఇబ్బందులు, సమస్యలు ఈ జీవితంలోనికి సాతాను తీసుకొస్తాడు. అయినా అన్ని శ్రమల నుండి దేవుడు విడిపించి 6 బాధలు నీకు వచ్చినా, 7 బాధలు నీకు వచ్చినా వాటి ద్వారా వచ్చే కీడు మాత్రం నీకు తగులదు, నువ్వు కీడును అనుభవించవని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. యోబు జీవితంలో కూడా అనేక కీడులు సంభవించాయి, అనేక విపత్తులు సంభవించాయి, ఆపదలు సంభవించాయి. మనుషులందరూ అనుకున్నారు యోబు ఏ ప్రయత్నము చేయకుండా దేవునికి ప్రార్థన చేస్తూ దేవుడు దేవుడు అంటూ ఉన్నాడు. ఏ జాగ్రత్త తీసుకోలేదు, ఏది కూడా పాటించలేదు, అందువల్లే యోబుకు కీడు తగిలింది అని అనేక మంది మనుషులకు అభిప్రాయం అయి ఉండొచ్చు. అయితే లేవగానే కుటుంబాన్ని దేవునికి అప్పగించుకొని, బిడ్డలను దేవునికి అప్పగించుకొని, దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ దేవునికి బలియాగాలు అర్పిస్తూ, ఒకవేళ పిల్లలు పాపంలో పడిపోతారేమో, దేవునికి దూరం అయిపోతారేమని బిడ్డల కొరకు ఎంతగానో మొరపెట్టుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రతిరోజు వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దేవునికి అప్పగించుకుంటూ, తండ్రి నీ రెక్కల చాటున దాగుకుంటున్నామయ్యా, నా బిడ్డలు నీ రెక్కల చాటున దాస్తున్నాను, మేము నీలో ఉన్నామయ్యా, నీలో దాగుకున్న మాకు హాని చేయడానికి దేనికి అధికారం లేదు, ఎవ్వరికి అధికారం లేదు. మాకు హాని తలపెట్టాలంటే నీకు హాని తలపెట్టిన తర్వాతే మాకు హాని తలపెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము నీలో దాగుకున్నామయ్యా అని ప్రతిరోజు దేవుళ్ళు దాగుకుంటూ, బిడ్డలు దేవుళ్ళు దాస్తూ, ప్రార్థిస్తూ, బిడ్డలను ఎంతో భయభక్తులతో పెంచుతూ ఎంతగానో దేవునికి దగ్గరగా జీవిస్తున్నాడు యోబు. కీడొచ్చింది. అయితే దేవునిలో దాగుకున్న యోబు కొంతకాలం శ్రమ పడ్డాడు, కొంతకాలం శోధన ఎదుర్కొన్నాడు, అంతా పోగొట్టుకున్నట్టుగా ఉన్నాడు. అయితే దేవునిలో దాగుకున్న యోబు జీవితంలో కొంతకాలం శ్రమ కలిగినట్లుగా, కీడు కలిగినట్లుగా అనిపించిన ఆ కీడుని మేలుగా మార్చివేశాడు దేవుడు, రెట్టింపు ఆశీర్వాదంగా మార్చివేశాడు. అవును, ఒకవేళ నీవు దేవునిలో దాగుకుంటే, నీ బిడ్డలు దేవునిలో దాస్తే, నీ భర్తను దేవునిలో దాస్తే, నీ భార్యను దేవునిలో దాస్తే, కీడులు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. అయినప్పటికీ ఆ శ్రమ వల్ల నీ కీడును అనుభవించావు, హానిని అనుభవించావు. ఆ హాని, ఆ కీడు ఏ మార్గంలో వచ్చిందో, ఎంత స్పీడ్గా వచ్చిందో అంతకన్నా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఒక్క మార్గం గుండా వచ్చిన కీడు 7 మార్గాల గుండా పారిపోతుంది. ఆ కీడును తీసుకొచ్చిన శత్రువైన సాతాను దేవుని శక్తి తట్టుకోలేక కలవరపడుతూ, భయపడుతూ 7 మార్గాల గుండా పారిపోతాడు. 7 మార్గాల గుండా పారిపోతాడు. ఎటు వెళ్ళాలో తెలియనట్లుగా వాని నివాస స్థలమైన పాతాళానికి వెళ్ళిపోతాడు. అందువల్ల ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రస్తుతం కీడులోనే నడుస్తున్నావేమో, ప్రస్తుతం భయంకరమైన కష్టంలోనే నడుస్తున్నావేమో, వెళుతూ ఉన్నావేమో, నీ బిడ్డలు కీడును అనుభవిస్తున్నారేమో, భర్త ద్వారా కీడు అనుభవిస్తున్నావేమో, ఆర్థిక విషయాల్లో కీడును అనుభవిస్తున్నావేమో, ఆరోగ్య విషయంలో కీడును అనుభవిస్తున్నావేమో. ఈ శరీరానికి ఎన్ని కీడులు వచ్చినా, ఈ శరీరానికి ఎన్ని నష్టాలు వచ్చినా, ఈ శరీరం అంతా కృషించిపోయినా, నశించిపోతున్నట్లుగా ఉన్నా, నీ శరీరాన్ని మాత్రమే చంపేవానికి భయపడొద్దు. నీ ఆత్మను, శరీరాన్ని కూడా నశింపచేయగలిగిన వానికి భయపడు. నీ శరీరం గతించిపోతున్నా భయపడొద్దు. నీ ఆత్మను గురించి జాగ్రత్త తీసుకో. నీ ఆత్మ నిత్య కీడులోనికి, నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోకుండా, తండ్రి నా శరీరం ఏ విధంగా పర్వాలేదయ్యా, నా ఆత్మ నశించిపోకూడదు తండ్రి, ఆత్మీయంగా నేను పడిపోకూడదయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దయ్యా, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయద్దయ్యా అని మీ జీవితాలు దేవునికి అప్పగించుకున్నట్లయితే తప్పకుండా ప్రతి కీడు నుండి తప్పిస్తాడు. శారీరకంగా మాత్రమే కాకుండా నీ ఆత్మను గురించి కూడా దేవుడు జాగ్రత్త తీసుకుంటాడు. నీ బిడ్డల ఆత్మను గురించి కూడా దేవుడు జాగ్రత్త తీసుకుంటాడు. నీ భర్త ఆత్మను గురించి కూడా దేవుడు జాగ్రత్త తీసుకుంటాడు. కాబట్టి ఈరోజు ఏ కీడును అనుభవిస్తున్నా భయపడక, కలవరపడక, కంగారు పడక, తండ్రి వీటన్నిటి నుండి విడిపించగల సర్వశక్తి కలిగిన దేవుడవో, నేను భయపడనయ్యా, నేను పడిన స్థితిలో నన్ను ఉంచవు, నన్ను తప్పక లేవనెత్తుతావో నాకు తెలుసయ్యా అని విశ్వసించండి. విశ్వసించిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తే కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరొక దినాన్ని చూడగలిగే కృపను దయచేశారు. అనేక మందికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అనేక మందికి లేని ఈ గొప్ప తరుణాన్ని మాకు అనుగ్రహించారు. ఎంతోమంది వాక్యం వినాలనుకుంటూ ఉన్నారు, కానీ ఐసీలో ఉండొచ్చు. అనేక మంది వాక్యం వినాలనుకుంటారు, ప్రార్థించాలనుకుంటారు, కానీ
ఇంట్లో భయంకరమైన శోధనలు, వ్యతిరేకతలు, ప్రార్థనకు అనుకూలంగా లేని పరిస్థితులు అనేకమైన ఉన్నాయి లోకంలో. అయితే నీ కృపను బట్టి మాకు ఆ అడ్డంకులన్నీ తొలగించి స్వేచ్ఛగా నిన్ను ఆరాధించడానికి, స్వేచ్ఛగా నిన్ను స్తుతించడానికి, స్వేచ్ఛగా నీ వాక్యమును వినడానికి, ఈ వాక్యాన్ని చదువుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి, గొప్ప భాగ్యం బట్టి, అదృష్టాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, 7 బాధలు కలిగిన ఏ కీడు నీకు సంభవించదని. తండ్రి, అవునయ్యా, ఎంతమంది అయితే శ్రమల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారు తండ్రి, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కీడు గుండా ప్రయాణిస్తూ ఉన్నారేమో. ఒకవేళ పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి. నీ ఆత్మతో బంధించిన నాయన శారీరకమైన అవసరతల కొరకే ప్రార్థిస్తున్న వారిని, ఈ శరీరం కేవలము నిష్ప్రయోజనము, ఆత్మీయ జీవింప చేస్తుందనే స్థితిలోనికి తీసుకురండి తండ్రి. ఈ శరీర పరిస్థితులను పట్టించుకోకుండా ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని చులకనగా చూడడానికి, నిత్యమైన దాన్ని వెతకడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా నేను అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు కామెంట్స్ ద్వారా తెలియజేస్తున్నారు, వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారు. అందరినీ చేతులకు అప్పగిస్తున్నాను, అన్ని కుటుంబాలని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి కామెంట్ మీద యేసు రక్తపు గురుతును వేసుకుంటున్నాను. ఆ రక్తపు గురుతు ఉన్న చోటెల్లా పరిశుద్ధత, నీతి, పవిత్రత, నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. అటువంటి రక్తాన్ని ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించుకుంటున్నానయ్యా. ప్రతి జీవితంలో మీరు జోక్యం చేసుకుంటున్నందుకు, అనేక అద్భుతాలు మీరు జరిగిస్తున్నందుకు, ఇంతవరకు వారు అనుభవించిన, వారు ఎదుర్కొన్న ప్రతి కీడును మేలుగా మార్చివేస్తున్నందుకు, కీడుకు ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదాన్ని మీరు దయచేస్తున్నందుకు, శారీరకంగానే కాకుండా ఆత్మీయంగా కూడా అనేక అద్భుతాలు చూడడానికి కృప చూపిస్తున్నారని ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. వారి ప్రయత్నాలను, వారి పనులను, వారి యొక్క ఆలోచనలను, వారి తలంపులను అన్నీ కూడా మీరు సఫలపరిచి, ఏ ప్రయత్నం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా ప్రతి ప్రయత్నంలో జయము దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నానయ్యా. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి తండ్రి. కీడులన్నిటి నుండి విడిపించండి. అనేక మందికి మేలుకరంగా ప్రతి జీవితాన్ని మీరు అభిషేకించమని ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడే నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒకదాని తర్వాత ఒకటి కీడులు గుండా ఇంతవరకు మీరు ప్రయాణించారేమో ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు. నీవు గనుక దేవునికి లోబడితే ఈ దినము నుండి నీ కీడును మేలుగా మార్చివేయబోతున్నాడు. ఈ మాటలు నా కొరకే అన్నవారు ఆమెను చెప్పండి హృదయపూర్వకంగా. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. అనేక మందికి వాక్యాన్ని పరిచయం చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.